హలో గాయ్స్, ఈరోజు ఒక బ్యూటీ రెమెడీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. చాలామందికి హ్యాండ్స్ అనేది ఇక్కడ మొత్తం కొంచెం వైట్గానే ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి కొంచెం బ్లాక్నెస్ అనేది కనిపిస్తుందండి. చాలామందికి ఇక్కడ బ్లాక్నెస్ అయితే ఉంటుంది. ఆ పైన ఇమేజెస్లో చూడండి, అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హ్యాండ్స్ చూడడానికి కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఇక్కడ బ్లాక్నెస్ అనేది అలా ఉంటుంది. ఇంకా లెగ్స్ దగ్గర మోకాళ్ళు ఉంటాయి కదా, మోకాళ్ళ దగ్గర అయినా వేళ్ళ పైన అయినా అలాగా బ్లాక్నెస్ అనేది ఉంటుందండి. అలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ చిన్న రెమెడీ అనేది ట్రై చేయండి. ఏం లేదండి, జస్ట్ మన ఇంట్లో ఉంటాయి కదా షాంపూ, మనం యూజ్ చేస్తాం కదా, ఎనీ షాంపూ ఏదైనా మీరు ఇంట్లో యూజ్ చేసుకునే ఏ షాంపూ అయినా పర్లేదండి. ఆ షాంపూ ఇంకా పేస్ట్ ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి, అవి వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇవి యూజ్ చేసి మీరు ఈ రెమెడీని తయారు చేసుకొని వీక్లో ఒక 2 టైమ్స్ అండి కొంచెం అప్లై చేసుకొని బాగా రబ్ చేశారనుకోండి. రబ్ చేస్తే మీకు ఈజీగా అనేది ట్యాన్ అనేది బ్లాక్నెస్ అనేది ఈజీగా అయితే క్లియర్ అవుతుంది. అయితే ఫేస్కి మాత్రం అప్లై చేయకండి, ఓన్లీ హ్యాండ్స్కి మోకాళ్ళ దగ్గర అంతే. ఇప్పుడు ఆ రెమెడీ అయితే చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా యూజ్ అయ్యే వీడియోస్ అనేది తప్పకుండా పోస్ట్ చేస్తానండి. మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదా నేను మంచి వీడియోస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు వీడియో అయితే చూపిస్తాను. కొంతమందికి చేతులపైన రింగ్స్ పెడతారు కదా, రింగ్స్ పెట్టిన తర్వాత కొంచెం మచ్చలాగా అయితే పడుతుందండి. అలా ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు ఈ రెమెడీ వలన. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి ఈ రెమెడీ అనేది నా హ్యాండ్ పైనే అప్లై చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను రింగ్స్ అలాగే డైలీ పెట్టుకొని ఉంటానండి, అందుకు కొంచెం మచ్చలాగా అయితే పడింది నాకు. ఈజీగా అయితే మనం క్లియర్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే బ్లాక్నెస్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది వేళ్ళ దగ్గర. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను. నేను ఓన్లీ ఒక హ్యాండ్కి అయితే చూపిస్తున్నానండి, అంటే నాకు వేళ్ళ దగ్గర బ్లాక్నెస్ అనేది లేదు. ఇది నేను కొంతమందికి అప్లై చేసి చూశానండి, చాలా బాగా వర్క్ అయితే అయింది. ఇంకా నేను కాళ్ళకు కూడా అప్లై చేశాను. నెక్స్ట్ కాళ్ళకైతే అప్లై చేసి వేరొక వీడియో అనేది పెడతానండి, తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను కొంచెం పేస్ట్ వేసుకున్నాను. నేను యూజ్ చేసుకునే మీరు యూజ్ చేసుకునే ఏ పేస్ట్ అయినా పర్లేదండి. ప్యాకెట్లో షాంపూ వచ్చేసి పావు ప్యాకెట్ అనేది వేసుకున్నానండి, షాంపూ మొత్తం అయితే వేసుకోలేదు. అండ్ కొంచెం అది కుకింగ్ సోడా ఉంటుంది కదా, కుకింగ్ సోడా వేసుకోవాలి. అండ్ కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఒక ఫోమ్ టెక్స్చర్ అయితే వస్తుందండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఫోమ్ టెక్స్చర్ అనేది ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని హ్యాండ్ పైన కానీ లేకపోతే ఫీట్ పైన, అదే కాళ్ళపైన ఉంటాయి కదా నల్లగా వేళ్ళ దగ్గర మచ్చలు అనేవి, అవి ఇంకా వచ్చేసి మెడ దగ్గర బ్లాక్నెస్ ఉంటుంది కదా అది, ఇంకా మోచేయి దగ్గర బ్లాక్నెస్ ఉంటుంది కదా అక్కడ, ఆ చోట కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఫేస్కి మాత్రం అప్లై చేయకండి ప్లీజ్. ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ అండి. ఇలాంటి రెమెడీస్ అనేవి ఫేస్కి అప్లై చేయకుండా హ్యాండ్స్కి, లెగ్స్ పైన, ఫీట్ పైన బ్లాక్నెస్ ఉంటుంది కదా వీళ్ళ దగ్గర, అక్కడ మోకాళ్ళకి, మోచేతులకి, ఇక్కడ అంటే కొంచెం హార్డ్గా ఉంటుందండి స్కిన్ అనేది. మనం ఇలాంటి రెమెడీస్ అనేవి ట్రై చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను హ్యాండ్ పైన అప్లై చేస్తున్నాను. మొత్తం బాగా కలిపేసి పేస్ట్ అనేది హ్యాండ్ పైన అప్లై చేస్తున్నానండి. వెంటనే ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉండండి చాలు, ఎక్కువగా ఉండకండి, అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత ఇక్కడ ఏదైనా కాటన్తో కానీ లేకపోతే ఏదైనా క్లాత్తో కానీ ఈ విధంగా క్లియర్ చేయండి. క్లియర్ చేసి ఎంత బాగా, అసలు చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. నేనైతే ఎటువంటి ఫిల్టర్ అనేది యూజ్ చేయలేదండి. ఇక్కడ మీకు మంచిగా అయితే వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు, కానీ ఇక్కడ అసలు చాలా డిఫరెంట్ అయితే ఉందండి. నా హ్యాండ్ అనేది పై భాగం ఒకవైపులాగా ఒక కలర్ అయితే కనిపిస్తుంది. నేను పెట్టిన ఇక్కడ అరచేయి పైన వచ్చేసి ఒక కలర్ అయితే కనిపిస్తుందండి. అసలు ట్యాన్ కూడా చాలా బాగా అయితే క్లియర్ అయింది. ఇంకా బ్లాక్నెస్ ఉంటే ఇంకా ఈజీగా అయితే క్లియర్ అవుతుందండి. తప్పకుండా రెమెడీ అనేది ట్రై చేయండి. ఫేస్కి మాత్రం అప్లై చేయకండి. ఇలాంటి మంచిగా యూజ్ అయ్యే వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వలన ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది.